పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. జనసమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారును వెనక వచ్చుచున్నవారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పెరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. చాలా. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని తమలో తాము అనుకున్నారు. జనసమూహము ఈయన గలిలయలోని నజరేయుడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చివారి బల్లను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నదని దొంగల గుహగా చేశారు అని చెప్పి ఆలయాన్ని శుద్ధీకరణ చేసినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధమైన తండ్రి, అల్పుణ్ణైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి మిమ్మల్ని మహిమపరిచేవారిగా మేమందరం సిద్ధపడే కృప దయచేయమని యేసు ప్రభువారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది మట్ల ఆదివారం కనుక ఆ సందర్భానికి తగిన వాక్యాన్ని మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు యెరూషలేం పట్టణానికంటే ముందు బేతనియా గ్రామం ఉంటుంది. ఆ బేతనియా గ్రామం దగ్గరికి వచ్చాక శిష్యులిద్దరిని పంపించి, మీరు ఆ గ్రామంలోకి వెళ్ళగానే ఒక గాడిద పిల్ల మీకు కనపడతాయి, వాటిని విప్పి నా దగ్గరికి తీసుకొని రండి. ఎవరైనా ఒకరు మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి, సరిపోద్ది అని చెప్పి పంపించారు. ఇలా ఊర్లోకి వెళ్ళగానే కనపడ్డాయి గాడిద పిల్ల. ఆ తాళ్ళు ఇప్పపోతే ఒకడు వచ్చి అడిగాడు, ఇది ప్రభువుకు కావాలని చెప్తే సరే అని పంపించాడు. అది తీసుకురాగానే వస్త్రం ఆ గాడిద మీద వేశారంట. ఈయన దాని మీద కూర్చోమంటే కూర్చున్నారు. కూర్చోగానే ఆ యొక్క ఇశ్రాయేలీయులు అందరికీ కూడా తెలుసు, ఆ సాంప్రదాయం విధానం అంతా అందరికీ తెలుసు, ఆ చుట్టుపక్కల ప్రజలకి. పాత నిబంధన గ్రంథంలో ఒక రాజుని ప్రకటన చేయాలంటే ప్రవక్త గారు వస్తాడు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరి ఎదుటిగా ఒకరికి అభిషేకం చేస్తాడు. రాజుగా నిన్ను యెహోవా అభిషేకిస్తున్నాడని చెప్తాడు. అంతే, వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోద్ది ఈయన రాజు అయ్యాడని. వెంటనే ఏం చేస్తారంటే వస్త్రాలు పరుస్తారు. అంటే ఆయన వస్త్రాల మీద నడవాలి, ఇక నుంచి ఈయన రాజు అన్నట్టు అనమాట. ఆ వస్త్రాలు పరిస్తే వస్త్రాల మీద నుంచి ఆయన వెళ్తాడు. ఆ ఒక గాడిద మీద కూర్చోబెడతారు. దావీదు గారు తన కుమారుడైన సొలొమోన్ని రాజుగా అభిషేకించడానికి ప్రవక్తలను పిలిచాడు. వచ్చారు, వాళ్ళ ప్రవక్తలు వచ్చారు. నా గాడిదని తీసుకెళ్ళమని చెప్పాడు. ఆయన గాడిదని తీసుకొచ్చారు. సొలొమోన్ను కూర్చోబెట్టమంటే కూర్చోబెట్టారు. ఆ గాడిద మీద తీసుకెళ్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరికీ అర్థమైంది, ఇది దావీదు గారి గాడిద, దీని మీద సొలొమోన్ ఎక్కించారంటే ఆయనే ఆజ్ఞాపించి ఉంటాడు సొలొమోన్ని నా తర్వాత రాజుగా చేయమని, అందుకని అభిషేకించడానికి తీసుకెళ్తున్నారని అందరికీ అర్థమైపోద్ది. గాడిద మీద ఎక్కితే ఆ యొక్క పద్ధతి అర్థమవుతుంది అనమాట అందరికీ. అలాగే యేసు ప్రభు వారు యెరూషలేం పట్టణానికంటే ముందే గాడిద మీద వస్త్రం వేసి దాని మీద ఎక్కి కూర్చోగానే అక్కడ ప్రజలందరికీ కూడా ఏమర్థమైంది, ఈయన రాజు అని అర్థమైంది. వెంటనే ముందు కొంతమంది జనం, వెనకాల కొంతమంది జనం చెట్లు కొమ్మలు నరుక్కొచ్చారు, వస్త్రాలు పరుస్తున్నారు నేల మీద. ఆయన ఎక్కిన కారణం చేత గాడిదకి కూడా విలువ వచ్చింది. ఆయన ఎక్కిన కారణం చేత గాడిదకి కూడా విలువ వచ్చింది. గాడిద మీద మాసిపోయిన బట్టలను నేస్తారు, బరువులను నేస్తారు, దుప్పట్లను నేస్తారు.
ఉతికే ప్రదేశం, అది చెరువులు అయితే ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్ళేదాకా మోసుకెళ్తుంది. అవన్నీ తీసి ఉతికేస్తారు, మళ్ళీ ఉతికాక మళ్ళీ వేస్తారేమో, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. బరువులు మొత్తమే దాని పని. దానికి అలాంటి గాడిదకి ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కారో, ఆ గాడిదకి కూడా ఏమొచ్చిందండి? విలువ పెరిగిపోయింది, ఘనత పెరిగిపోయింది. ఆ గాడిద కాలు నేల మీద పెట్టనత్తలేదు, జనం వస్త్రాలు పరిచేస్తున్నారు, వస్త్రం మీద గాడిద కాళ్ళు పెట్టాలన్నమాట. ఆయన ఉన్నాడు కాబట్టి పైన. అలాగే ఈ యొక్క మంటల ఆదివారం సందర్భంగా మనం కూడా నేర్చుకోవలసిన పాఠం ఏదైనా ఉందా అంటే, నా మీద ప్రభు ఉంటే నాకు విలువ, మీ మీద ప్రభు ఉంటే మీకు విలువ. మనం ప్రభువును మోసే వాళ్ళమైతే మనకు విలువ ఉంటుందని, ప్రభువును మోయకపోతే మనకు విలువ లేదని స్పష్టంగా ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఎవరైతే ప్రభువును మోస్తూ ఉన్నారో ఆ గాడిదకే విలువ. నేను ఒక గాడిదని అనుకుంటే, నేను ప్రభువును మోయగలిగిన గాడిదనైతే, మా హస్బెండ్ బట్టలు ఏదోటి మొయ్యాలా, తప్పదు. ఏది మొయ్యకుండా ఎలాగవుతుంది? ఏదోటి మొయ్యాలా. జీవితం అన్నాక, గాడిద అన్నాక ఏదోటి మొయ్యాలి. నేను గాడిదని కాబట్టి నేను కూడా ఏదోటి మొయ్యాలన్నట్టు కాకుండా, నేను నా ప్రభువును మోసే బాధ్యత నేను తీసుకుంటే నేను ఘనపరచబడతాను, నేను గొప్ప చేయబడతాననే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రియులారా, యేసు ప్రభు వారు అంటారు, నేను లోకమును జయించాను అన్నారు. ఏం చేశారంట ఆయన లోకమును జయించాను అన్నారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారు లోకమును జయించినటువంటి వ్యక్తి. ఆయనను మోసే గాడిదను నేనైతే, నేను కూడా ఏమి నేర్చుకోవాలంటే లోకమును జయించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు లోకాన్ని జయించినారు, యేసు ప్రభు వారు సాతాన్ని జయించారు, యేసు ప్రభు వారు మరణాన్ని జయించారు, యేసు ప్రభు వారు శరీర ఆశలను జయించారు, యేసు ప్రభు వారు కోరికలను జయించారు, యేసు ప్రభు వారు అన్నీ జయించుకుంటా జయశాలిగా వెళ్ళాడు. ఆయన నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరని అడిగితే ఎవరికి నోరు లెగలేదు, మాట్లాడలేకపోయారు, ఒక పాయింట్ దొరకలేదు. అలాంటి మహాదేవుడైనటువంటి ఆయనను మోస్తున్నటువంటి గాడిదని నేను కూడా ఏమి నేర్చుకోవాలంటే లోకమును జయించటం నేర్చుకోవాలి. చెప్పండి ఏమి నేర్చుకోవాలి? మనం ఈ మట్టల ఆదివారం సందర్భంగా నేర్చుకోవలసిన పాఠం ఏమిటనగా, మనము లోకమును జయించాలి. ఏం జయించాలండి? లోకములో ఉన్నదంతయు ఏముందని చెప్పాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఉన్నాయని చెప్పాడు. అంతేనండి. లోకములో ఉన్నాయన్నీ ఏమిటంట? శరీర ఆశ. ఈ శరీరం ఎప్పుడు ఏదోటి కోరుకుంటూ ఉంటుంది. ఏది కోరుకుంటే అది దానికి ఇవ్వకుండా శరీర ఆశలను జయించడమే నేర్చుకోవాలి. అప్పుడు మనం ఆయన్ని మోయగలిగిన అర్హులం అవుతాం. నా మాట ఏమైనా అర్థమవుతుందంటారా? శరీరం ఏది కోరుకుంటుంది ఇస్తే మనం ఆయనను మోసే గాడిదలం కాదు. ఆయన లోకమును జయించానన్నారు, లోక ఆశలను జయించానన్నారు, లోక సాంప్రదాయాలు, లోక ఆచారాలు, లోక పద్ధతులను ఆయన జయించాడు. ఈ లోకంలో మనం కల్పించుకున్న ఆచారాలు చాలా ఉన్నాయి, సాంప్రదాయాలు చాలా ఉన్నాయి, పద్ధతులు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ జయించాలి మనం. యేసు ప్రభు వారిని మోసే గాడిదిగా ఏం చేయాలండి? లోకాన్ని జయించాలి, ఆచారాలను జయించాలి, సాంప్రదాయాలను జయించాలి, పద్ధతులను జయించాలి. మనకంటూ ఒక విధానం ఉంది. బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది అన్నీ స్పష్టంగా తెలియజేయబడ్డాయి. ఆయన వాక్యమే మనకి ప్రామాణికం. వాక్యానుసారంగా వెళ్ళిపోతామే. ఆచారాల మూలని చెప్తారు పక్కన వాళ్ళు, ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను.
కాబట్టి ప్రియులరా, మనం యేసు ప్రభును మోసే గాడిదలాగా లోకమును జయించడం నేర్చుకోవాలి, శరీర ఆశలను జయించడం నేర్చుకోవాలి, కోరికలను జయించడం నేర్చుకోవాలి. చాలామంది ఆశలను జయించడం రాదు, కోరికలను జయించడం రాదు, ఆచారాలను జయించడం రాదు, సాంప్రదాయాలను జయించడం రాదు, ఏమండి, లోక పద్ధతులను జయించడం రాదు, అన్నీ మామూలే. ఇలా చర్చి మానరు, ఆచారాలు మానరు. నువ్వు ఏ టైపు రా అని అడిగాడు ఒక సేవకులు. వాడు ప్రార్థన మాండంట, పాపమ మాండంట. ప్రార్థన మాండో, పాపమ మాండో, నువ్వు ఏ టైపు రా అని అడుగుతున్నాడు ఆయన. అయితే పాపమన్నా మానేయాలా, లేకపోతే పోను ప్రార్థన అన్నా మానేయాలి. ప్రార్థన మాండో, పాపమ మాండో. అలాగైతే మనకి పని అవుతుంది. కానీ మనము దేవుణ్ణి మోసే గాడిదలం అయితే కనుక ఖచ్చితంగా శరీర ఆశలను జయించే వాళ్ళంగా ఉండాలి, శరీర కోరికలను జయించే వాళ్ళంగా ఉండాలి, లోక ఆశలు లోక ఆశలను జయించే వాళ్ళంగా ఉండాలి, జీవపు డంబాన్ని జయించే వాళ్ళంగా ఉండాలి. చాలామందికి పొగడతలంటే ఇష్టం. ఏమంటే ఇష్టం అండి? పొగడతలంటే ఇష్టం. వాళ్ళని పొగిడితే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇంకొక వ్యక్తికి ఈవిడ ముందు పొగిడితే, ఆవిడని పొగిడితే పెట్టి ఆవిడ ఫ్యాన్ ఎత్తే నేను రెండెత్తానంటది. ఈవిడ పొగడాల. ఈ జీవపు డంబంలో పడకూడదు. మనం ఎల్లప్పుడూ మనల్ని మనం తగ్గించుకునే ఆ క్వాలిటీలో ఉండాలి. మనం ఎల్లప్పుడూ మనం దీన మనసులమై ఉండాలి, మనల్ని మనం తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. అంతేగాని జీవపు డంబంలో మనం బ్రతకూడదు. ఎవరో ఒకరు మనల్ని పొగడాలి అనుకుని మనం కోరుకోకూడదు. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క లోక ఆశలు, శరీర ఆశలు, జీవపు డంబం గురించి ఎక్కువ చెప్పాలని నాకు ఆశ లేదు. కానీ మీరే వాటన్నిటి గురించి ఆలోచన చేయండి, ధ్యానం చేయండి. మనం వీటన్నిటిని జయించిన వాళ్ళంగా, యేసు ప్రభువును మోసే వాళ్ళంగా ఉండాలి అని మాత్రం నేను మనవి చేస్తూ ఉన్నాను. అండి, 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు అన్నాడు. నీవు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివి అయితే, నేను దేవుని మూలముగా పుట్టిన వ్యక్తిని అయితే, ఆయన లోకమును జయించానని చెప్పాడు. కాబట్టి ఆయన మూలంగా మనం పుట్టిన వాళ్ళమైతే లోకమును జయిస్తాం. ఖచ్చితంగా లోకమును జయించుదురు ఆయన మూలంగా పుట్టినోళ్ళు అని చెప్పాడు. కాబట్టి నువ్వు దేవుని మూలంగా పుట్టావా, లేకపోతే దేవుని మూలంగా పుట్టలేదా, దీన్ని బట్టి తేలిపోద్ది. మనము దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమైతే మనం కూడా యేసు ప్రభు జయించారు కాబట్టి మనం కూడా లోకమును జయించే వాళ్ళం అవుతాం అనే సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. 20-30 ఏళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తానంటారా? ఇలా బయటకు వచ్చేటప్పటికి ఎవరన్నా భర్త చనిపోయిన వస్తే అలాగే ఆగిపోతారు. ఏమైపోద్ది? ఆవిడ వెళ్ళిపోదాకా ఇక్కడ నుంచి కదలరు వీళ్ళు. లేకపోతే అక్కడ బండి అక్కడ ఆపేసి మళ్ళీ లోనికి వెళ్ళిపోతారు. కాసేపు నాకు వస్తారు మళ్ళీ. అండి, ఆవిడ బాధపడిపోతారు, అనవసరంగా వచ్చాను నేను అని. ఎన్ని పద్ధతులు, లోక పద్ధతులు. దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే చక్కగా నవ్వి, అమ్మ వందనాలమ్మని చెప్పి మాటల్లో పెట్టి దగ్గరికి రమ్మని, మీరు చాలా ఆశీర్వాదం అమ్మ మీతో మాట్లాడతామని వాళ్ళని మంచిగా పరామర్శించి మంచిగా మాట్లాడాలని పంపించి వెళ్ళు. ఏమవుతుంది? ఏమవుతుంది? లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు ఎన్నో ఉన్నాయి చెప్పటానికి. అన్నిటిని జయించాలి. ఏం చేయాలండి? జయించాలి. యేసు నామములో ప్రార్థన చేసుకో, అన్నీ పోతాయి. ఏదైనా అన్నీ పోతాయి. కాబట్టి చాలా సాంప్రదాయాలు ఉన్నాయి, చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా ఆచారాలు ఉన్నాయి. ఇవన్నిటిని జయించాలని దేవుని పేరిట మనవి చేసుకుంటా ఉన్నాను. అండి, ఇవన్నీ మనం పెట్టుకున్నా ఏం కాదు. ఆషాఢంలో పెళ్లి చేసుకోకూడదా? చెప్పండి, చేసుకోకూడదా? మరి మాకు ఆషాఢంలోనే పెళ్లి చేశారు, మరి ఎలాగా? అమాసనే ఏదో చేయొద్దంటారు, అప్పుడే చేస్తారు. మరి మాకు ఎలాగా? మరి ఏంటి, మరి 3 పెళ్ళి ఉంటారు, బాగానే ఉన్నాం. ఈ ఆచారాలన్నిటినీ మనము జయించాలి.
ఏం చేయాలండి? జయించాలి. యేసు నామములో ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. ప్రతిదానికి అన్నీ చెప్తారు. పొయ్యి ఎలా ఉండకూడదు, ఇటేపు ఉండకూడదు, అటేపు ఉండకూడదు, ఈ పక్కే ఉండాలి, ధ్యానం చేస్తుంటారు. ఏముండదు, ఎలాగైనా ఉండొచ్చు, ఏం కాదు. యేసు నామములో అన్నీ సరిచేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, లోక ఆచారాలు, లోక సంప్రదాయాలు, లోకమును మనము జయించాలి. ఏం చేయాలండి? లోకాన్ని జయించాలి, సైతానుని జయించాలి. ఏం చేయాలండి? సైతాన్ని జయించాలి. సైతాన్ని జయించాలంటే హృదయం నిండా వాక్యం ఉండాలి. ఏముండాలండి? ఆ హృదయం నిండా వాక్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సైతాన్ని జయించగలుగుతారు. కాబట్టి యేసు ప్రభువు వారిని మోసేటువంటి గాడిదని నేను అనుకుంటే, మీరు ఎవరైనా ఈ మట్టల ఆదివారం సందర్భంగా మనము ఆయన వలె లోకమును జయించే వాళ్ళంగా తయారవ్వాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, నా ఆజ్ఞలు భారమైనవి కావు, నా ఆజ్ఞలను గైకొనండి అన్నాడు యేసు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. అండి, యేసు ప్రభుని మోయటం భారమా? అమ్మ చెప్పండి. యేసు ప్రభు వారిని మోయటం భారమా, తేలిక? యేసు ప్రభు వారిని మోయటం భారమా, తేలిక? చెప్పండి అమ్మా. తేలిక. భారం అనుకుంటారు కానీ భారమేం కాదు. నా భారము తేలిక, నా ఆజ్ఞలు తేలిక అంటున్నాడు ఆయన. అక్కడ అదే 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 కదమ్మా చెప్పారు. ఏం చెప్పారమ్మా? నా ఆజ్ఞలు భారమైనవి కాదు, అవి తేలిక అని చెప్పాడు. ఆజ్ఞలు అంటే ఏంటండి అమ్మా? ఆజ్ఞలు అంటే ఏంటి? ఆజ్ఞలు అంటే ఆశలను జయించటమే అని అర్థం. ఆజ్ఞలు అంటే ఏంటండి? దొంగిలించవద్దు అన్నాడు. అన్నాడా? దొంగిలించడం అంటే ఏంటి? ఆశనా కదా? ఇప్పుడు పక్క వాళ్ళు ఏదో బంగారం గొలుసు పడిపోయింది, వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు, మనకు కనపడింది, అది దొంగిలించాలనేది ఆశే కదా? ఆశ కదా? ఆశ కదండి. ఆ ఆశను జయించమన్నాడు. అంటే నాది కాదు, నాకెందుకని వెళ్ళిపోమన్నాడు. అలా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారా? ఆశలను జయించటం నేర్చుకోవాలి. మంద కాదు అన్నది 10 లక్షలు కాదు, కోటి కాదు, మంద కాదు, మనకు వద్దు, ఆశ వద్దు. అసలు ఆశలను జయించడం నేర్చుకోవాలి. అది కెపాసిటీ. దేవుని మోసేవాడు అంత కరెక్ట్గా ఉండాలి వ్యవహారం. కాబట్టి ప్రియులరా, ఆజ్ఞలు అంటేనే ఆశలను జయించటం. దొంగతనం ఆశ, వ్యభిచారం ఆశ కాదా? ఏమండి? చక్కని భార్య ఉంటుంది, చక్కని భర్త ఉంటాడు, ఏమండి? మరి ఇంకా పక్కింటి వాళ్ళని ఇంకా చూస్తున్నారంటే ఏంటది? ఆశ కాదండి అమ్మా? ఆశ కాదా? తప్పు కదా? తప్పు కదండి. కాబట్టి ప్రియులరా, నరహత్య చేయొద్దు అన్నాడా లేదా అమ్మా? నరహత్య చేయొద్దు. నరహత్య ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి లాగేసుకోవడానికి కదా. అండి, ఎందుకు చంపేస్తున్నారండి? ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఎందుకు చంపేస్తున్నాడో చెప్పండి. వాళ్ళ దగ్గర ఉన్నది బంగారము, ఆస్తి ఏదో లాగేసుకుంటే చంపేస్తున్నారు కదా. అది కూడా ఆశ కదా? మీకు ఆజ్ఞలన్నీ చదువుకోండి, బాగా దాన్ని మీద ధ్యానం చేయండి, ఎక్కువ శాతం ఆశలే కనపడతాయి అందులో. ఆశలను జయించమనే ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆజ్ఞలు ఆశలను జయించమని చెప్తున్నాయి. ఆ ఆశలను జయించడమే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన్ని మోసే గాడిదగా నేను ఈ లోక ఆశలను జయించటం కోసమే ఆజ్ఞలను ఇచ్చాడని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి పాయింట్లో మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, ఆయనను మోసే ప్రతి గాడిద అండి. నేను ఒక గాడిదనని మనం ప్రతి వాళ్ళం అనుకుంటే, యేసు ప్రభు వారిని మోసే గాడిదలం అనుకుంటే, ఆయన లోకాన్ని జయించారు. మనం కూడా ఏమి నేర్చుకోవాలి? లోకమును జయించడం నేర్చుకోవాలి. అలాగా చేద్దామండి, లోకాన్ని జయించడం నేర్చుకుందామని అన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. మాకెందుకులే బాబా అన్నవాళ్ళు మానేయండి, పర్లేదు అండి. ఆయన మేము మోయాలనుకుంటున్నాం, ఆయన ఆజ్ఞలు పాటించాలనుకుంటున్నాం, ఆయన లోకాన్ని జయించారు, మేము కూడా జయించాలనుకుంటున్నాం. లోక ఆశల్ని, లోక సాంప్రదాయాలని, లోక ఆచారాలని జయించాలని ఆశపడుతున్నాం, ఆజ్ఞలు పాటించాలని ఆశపడుతున్నాం, ఆయన మోసే గాడిదిగా ఉండాలని ఆశపడుతున్నాం అని కనుక మనం
దేవుని వాక్యం చేత మనం రేపబడితే, అలా చేయాలని ఆశపడితే వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ పాయింట్ ఏమిటనగా ప్రియులారా, ఈ యొక్క యేసు ప్రభువారిని మోస్తున్నటువంటి ఆ గాడిదకి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏమండి, ఆ గాడిద ఈ శ్రమల వైపు చూడదంట, కష్టాల వైపు చూడకూడదంట. ఆ శ్రమలు ఇంకా అధిక మహిమ భారాన్ని కలిగింపచేసేలాగా ఉండాలని చెప్తున్నాడు. చదవండి అన్నమాట. 1 యోహాను పత్రిక 2 కొరింథీ 4:17. 2 కొరింథీ 4:17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మాకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమకు భారమును కలుగు చేయుచున్నవి. ఎలయనగా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, మాకు మహిమకు కారణమవుతున్నాయి అన్నట్టుగా అక్కడ వివరణ ఇచ్చాడు కండి. కాబట్టి ఇక్కడ రాయబడిన వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయనను మోస్తున్న ప్రతి గాడిదకి శ్రమలు వస్తాయి అండి. ఏమొస్తాయి? ఆయన్ని మోస్తున్న ప్రతి గాడిదకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. నేనే గాడిద అనుకుంటే, మీరే ప్రతి ఒక్కరు గాడిద అనుకుంటే యేసుప్రభువును మోస్తూ ఉంటే వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఆయనే చెప్పాడు, ఆయనకే శ్రమలు వచ్చినాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ప్రతి వారికి శ్రమలు వస్తాయని ఆయనే చెప్పాడు. నేను జయించని, మీరు కూడా జయిస్తారు, ఏం పర్లేదని కూడా హామీ ఇచ్చాడు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని ఏం లేదు. కాబట్టి ఈ యొక్క శ్రమలు వచ్చినప్పుడు మనం ఈ దృశ్యమైన వాటిని చూడకూడదంట. ఏం చూడకూడదంట అంటే, కనపడే శ్రమలను వాటి మీద దృష్టి పెట్టకుండా అదృశ్యమైన వాటిని చూడండి. ఏం చూడాలంటండి? నాకే ఇన్ని కష్టాలా, నాకే ఇన్ని శ్రమలా, నాకే ఇన్ని బాధలా, నాకే గ్యాస్ట్రిక్ పెయినా, నాకే ఇక్కడ పెయిన్ అక్కడ పెయినా, నాకే ఈ సమస్యలా, ఇంత భక్తిగా ఉన్నా నాకేంటి ఉపకారం ఏంటి అని ఈ సమస్యల వైపు చూడకుండా ఈ శ్రమను చులకన శ్రమ అనుకోవాలంట. ఏమనుకోవాలంట? ఈ శ్రమ చులకని శ్రమ అనుకోండి. ఎప్పుడు అనుకుంటాం? మనము అదృశ్యమైన వాటిని చూసినప్పుడు. అండ్ ఎప్పుడు అనుకుంటాం చెప్పండి? అదృశ్యమైన వాటిని చూసినప్పుడు మనకు వచ్చిన శ్రమ చులకనైన, అలా గుచ్చేయండమ్మా, అలా ఒక మెలికేస్తే అలా గుచ్చేస్తూ ఉంటుంది. ఈ శ్రమ ఏమండి అమ్మా, శ్రమ మనకేమవ్వాలంటండి? చులకన శ్రమ అవ్వాలంట. ఎప్పుడవుద్ది? అదృశ్యమైన వాటిని చూస్తే. దృశ్యమైన శ్రమను చూస్తే ఇదే ఎక్కువగా కనపడుతుంది. దీన్ని చులకన శ్రమ అనుకుని మనం ఏం చూడాలంట? అదృశ్యమైన వాటిని చూడాలంట. అదృశ్యమైనవి ఎక్కడున్నాయి? ఇక్కడ ఉండవు, పరలోకంలో ఉంటాయి. ఏముంటాయి? మన కోసం జీతం ఏర్పాటు చేశారంట, మన కోసం సింహాసనం ఒకటి ఏర్పాటు చేశారంట, మన కోసం ఒక స్థలం ఒకటి రిజిస్ట్రేషన్ చేశారంట, మన కోసం ఒక ఇల్లు ఒకటి కడుతున్నారంట, మన కోసం మెప్పు మహిమ ఘనత ఉన్నాయంట. ఏమండి, మనకు ఒక తెల్లని వస్త్రం ఇస్తారంట, ఏమండి, మనకు ఒక తెల్లని రాతిని ఇస్తారంట, బంగారు వీధుల్లో తిరుగుతామని, ఏమండి, ఆయన సింహాసనంలోనే కూర్చోబెట్టుకుంటారని, కిరీటాలు ఇస్తారని, ఏమండి, జీవజలములు ఇస్తారని, జీవవృక్ష ఫలాలు ఇస్తారని, ఆయనతో పాటు యుగయుగాలు జీవించే భాగ్యం ఉందని, ఆ మహాదేవుడు మన కన్నుల నుంచి వచ్చే ప్రతి బాష్పబిందును తుడుస్తారని, ఆయన గాయములు చుంబించే అవకాశం ఇస్తారని, ఆయన పాదాల దగ్గర మన కిరీటాలను వేసి ఆరాధించుకునే భాగ్యం మనకు దొరుకుతుందని, ఈ యొక్క అదృశ్యమైన వాటిని యందు మనం చూస్తూ దృష్టించి ఈ చులకన శ్రమను వైపు మనం చూడకుండా మనం ఈ యొక్క ఆయనను మోసుకుంటూ ముందుకెళ్ళిపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమల మీద దృష్టి పెడితే, ఈ బాధల మీద దృష్టి పెడితే ఏమండి, మనం యేసుప్రభు వారిని మోయలేం. మీకు అర్థమైందో లేదో అమ్మా? మనకు వచ్చే శ్రమలు ఏంటంటే అండి, క్షణమాత్రమే ఉండే అంట. ఎంతకాలం అంటండి? క్షణమాత్రం ఉండు మా చులకన శ్రమను మేము పక్కన పెట్టి అదృశ్యమైన వాటిని చూస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. అంటే యుగయుగాలు అక్కడ ఉంటాం, ఇక్కడ మనకు వచ్చే శ్రమ అక్కడ లెక్కల్లో చూస్తే క్షణం మాత్రం. అంటే ఒక క్షణం అంటే ఏంటండి? సెకనా? 60 సెకండ్లు. ఒక క్షణం అంటే 1 సెకనే. 60 సెకండ్లు అంటే 1 నిమిషం.
ఒక క్షణం అంటే ఒక సెకనే కదా. క్షణం మాత్రం ఉండు అంటే మనకు వచ్చిన ఈ శ్రమ అంత తక్కువ సేపు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. దానికే మనం చాలా ఫీల్ అయిపోకూడదు. ఈ శ్రమ కొద్ది కాలమే ఉంటుంది, కొంతసేపే ఉంటుంది, కానీ అది నిత్యమైన మహిమకు కారణమవుతుంది అని అదృశ్యమైన వాటిని చూసుకుంటా ఆ ప్రభువును మోసుకుంటా వెళ్ళిపోదాం, అలా సిద్ధపడదాం అని చెప్తా ఉన్నాడు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భంగా మనం ప్రభువును మోసే వాళ్ళంగా ఏమండి, ఆయన లోకాన్ని జయించారు కాబట్టి మనం కూడా ఆయన్ని మోసే వ్యక్తులంగా లోకాన్ని జయించడం నేర్చుకోవాలి. అది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ యొక్క యాత్రలో మనకి శ్రమలు వస్తాయి. ఈ శ్రమను చులకన అయినా క్షణమాత్రం ఉండే శ్రమ అనుకుని మనం దీన్ని తక్కువగా తీసుకోవాలి. అదృశ్యమైన వాటిని చూస్తూ ఏమండి ఆ రాజ్యము కొరకు మనం యాత్రను కొనసాగించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనకి రాబోయే ఆ యొక్క జీతము మీద దృష్టి పెట్టామనుకోండి, ఈ ఉదయం నుంచి సాయంకాలం దాకా కష్టపడటం మనకు తేలికవుతుంది. మీకు అర్థమైందో లేదో, సాయంకాలం 1000 రూపాయలు ఇస్తారు జీతం అండి. పొద్దున్నే పనికి వెళ్ళాం, మధ్యాహ్నం అయిపోయింది, కొంచెం కష్టంగా ఉంది పని అండి. మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాడా చెప్పండి? మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాడా? మధ్యాహ్నం దాకా చేశాడు, కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఓపిక తగ్గింది, ఆవిడ చేస్తాడు అని వచ్చేస్తాడా? రాడో. కళ్ళ ముందు ఏం కనపడుతుంటుంది చెప్పండి? కళ్ళ ముందు ఏం కనపడుతుంటుంది? కాస్త 6-5 దాకా ఓర్చుకుంటే, ఏదో రకంగా గెంటితే 1000 రూపాయల జీతం వస్తుంది. అది కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. కొంచెం ఓపు తెచ్చుకుంటాడు, ఇంకో బస్తా వేసుకుంటాడు భుజం మీద, ఇంకో బస్తా భుజం మీద వేసుకుంటాడు, జాగ్రత్తగా 6-5 దాకా మోస్తాడు. 6వ కానీ శ్రమ అంతా ఎలాగైపోద్ది? ఒక్క క్షణం మాత్రం ఉండు చులకన శ్రమ అయిపోద్ది. చేతిలో పడగానే ఆనందం ఇంటికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలగాక. మనం ఈ లోకంలో పడే శ్రమ కూడా క్షణమాత్రం ఉండే చులకన శ్రమగా చూస్తే, ఆ అదృశ్యమైన వాటిని చూడటం మనకు చేతనైతే, నా దేవుడు నా కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, నా దేవుడు నా కోసం కిరీటాలని సిద్ధపరిచాడు, నా దేవుడు నా కోసం సింహాసనాన్ని సిద్ధపరిచాడు, నా దేవుడు నా కోసం మెప్పు మహిమ ఘనతను సిద్ధపరిచాడు, జీతం సిద్ధపరిచాడు, ఎన్నెన్నో సిద్ధపరిచాడు. అది మన కళ్ళ ముందు ఉంటే ఇక్కడ వచ్చే శ్రమ ఎలా కనపడుతుందంటండి? ఎలా కనపడుతుందంట? చెప్పండి ఎలా కనపడుతుందంట చెప్పండి? క్షణమాత్రం ఉండే చులకన శ్రమలాగా కనపడుతుంది. అప్పుడు మనం యేసు ప్రభు వారిని మోసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడో మాట ఏమిటనగా ప్రియులారా, మూడో మాట ఏమిటనగా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నారు అని చెప్పాడు. అది మూడో పాయింట్. ఏండి, ఇప్పుడు నా వైపు చూడండి తల్లి. పరలోకంలో సింహాసనం మీద కూర్చుండేటువంటి మహాదేవుడు 24 గంటల్లో పరిశుద్ధుడు 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 అనే కోట్ల కొలది దూతలో ఆరాధన చేస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఆయన సింహాసనాసీనుడై మహిమలో ఉండేటువంటి మహాదేవుడు మన కోసం ఆ మహిమను విడిచిపెట్టాడు. ఆ మహిమను విడిచిపెట్టాడు. భూమి మీదకి మన కోసం వచ్చాడు. ఎలా వచ్చాడంట? రిక్తునిగా. ఎలా వచ్చారంటే మనలాగా శరీర ఆకారాన్ని ధరించుకుని రిక్తునిగా, దీనుడుగా. ఎలా వచ్చారండి? దీనుడుగా, రిక్తుడిగా, సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మహాదేవుడై ఉండి ఆయన తనను తాను రిక్తునిగా అంతగా తగ్గించేసుకుంటే మనం మరి ఇంకెంత తగ్గించుకోవాలా చెప్పండి? ఆయన్ని మోసే గాడిదలం అయితే మనం ఏం చేయాలండి? ఇప్పుడు మనం ఏం చేయాలా?
మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ప్రతి సందర్భంలో, ప్రతి చోట మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఆయన పేద కుటుంబంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడండి? సర్వ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మహాదేవుడు, ఈ భూమిలో ఇన్ని నిక్షేపాలు పెట్టినటువంటి మహాదేవుడు అసలు పేద కుటుంబంలో పుట్టాడు. రిక్తునిగా మారిపోయాడు. ఎండిన భూమిలో లేత మొక్కవలే మారిపోయాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఏమండి? ఒక సైనికుడు మహాదేవుణ్ణి పట్టుకుని జుంపట్టుకుని లాగి, గెడ్డమట్టుకుని లాగి, మొట్టికాయ మొట్టి అపహాస్యం చేస్తుంటే ఏమండి ఏదో అమాయకుల్లాగా తనను తాను తగ్గించుకున్నాడు. ఏమీ తెలియని వాళ్ళలాగా. మహాదేవుడు ఆయనను పట్టుకోగలిగినంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుందా? కళ్ళెర్ర చేస్తే ఉంటారు వాళ్ళు. అండి ఎంతగా తగ్గించుకున్నాడో. మనం ఎవరైనా ఒక మాట అంటే అండి మనం ఎంత లెగుతాం కదా అండి, ఎంత లెగుతామో, ఎంత కోపం వస్తుందో, ఎంత ఉగ్రులం అయిపోతామో. ఆయన్ని మోసే ప్రతి గాడిద తనను తాను యేసు ప్రభు వారిని మాదిరిగా తీసుకుని మనల్ని మనం ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవడం నేర్చుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ప్రతి సందర్భంలో, ప్రతి చోట మనకంటే ముందున్న వ్యక్తిని మనం హెచ్చించాలి, ఎక్కువ చేయాలి, మనమే తగ్గించుకోవాలి అన్నట్టుగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి? తనను తానే తగ్గించుకున్నాడు. మనం కూడా ప్రతి సందర్భంలో ఇతరులను హెచ్చించుదాం, మనల్ని మనం తగ్గించుకుందాం. ఏదన్నా మీటింగ్కి వెళ్ళాం, వెనకాల కూర్చుంటాం. ఆ మీటింగ్ నడిపించి ఆయన గమనించి గుర్తించి పలానా పాస్టర్ గారిని పిలిచి రమ్మంటేనే వెళ్తాం ఎదరికి, స్టేజ్ మీదకి. అది మంచిదా? లేకపోతే ముందే స్టేజ్ మీదకి వెళ్ళాక మీకన్నా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన వస్తారని మీరు వెళ్ళిపోవడానికి ఎందుకంటే అప్పుడు బాగుంటుందా? ఏం బాగుంటుందండి? అండి ఇంకా పిలిచిన వాళ్ళు పెద్దలు ఉన్నారండి, వాళ్ళ కోసం వేసామండి, అయ్యగారు మీరు కింద కూర్చోండి అని అనిపించుకుంటాం మంచిదా? రాగానే వెనకాల కూర్చుని ఆయన అంతటా ఆయన పిలిచి పలానా పాస్టర్ గారు వచ్చి వేదికను అలంకరించాలంటే బాగుంటుందా? చెప్పండి. అండ్ ముందు తగ్గించుకుంటే హెచ్చింపబడతాం, అండ్ హెచ్చించుకుంటే తగ్గించబడతాం. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ప్రతి సందర్భంలో, ప్రతి చోట. నేనే పైన ఉండాలనుకుంటే తగ్గించబడతాం, అంతే. కాబట్టి ఆయనను బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం, మనము గాడిదలం అయితే ఆయన్ని మోసే గాడిదలం అనుకుంటే కనుక మనల్ని మనం ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవడం నేర్చుకోవాలి. అన్ని సందర్భాల్లో తగ్గించుకోండి, పర్లేదు. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రియులారా, 4వ మాట కనుక మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వాక్యంలో నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేశారు అని ఏమండి అక్కడ ఆ యొక్క వ్యాపారస్తులందరినీ కూడా బల్లల్ని త్రోసి వాళ్ళను మందిరం నుంచి బయటికి వెళ్ళగొట్టి మందిరాన్ని శుద్ధీకరించి ఇక్కడ ఓన్లీ ప్రార్థనలు మాత్రమే జరగాలి అని ప్రార్థనా మందిరం అనబడాలని చెప్పి శుద్ధీకరించినట్లుగా మనం చూస్తున్నాం. మన దేహము దేవునికి ఆలయం. ఏంటండి? మన దేహము దేవునికి ఆలయం. ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని శుద్ధీకరించుకునేవాడు ఆయన్ని మోయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన్ని మోసే ప్రతి గాడిద కూడా తనను తాను దేవునికి నివాస యోగ్యమైన మందిరంగా శుద్ధీకరించుకునేవాడైతేనే ఆయన మోయగలుగుతాడు. లేకపోతే ఆయన మోయడం పని అవ్వదు, మోయలేం. మనల్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలండి? ఆలయాన్ని శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఏమైనా జ్వరపడుతున్నాయా? ఏమైనా వ్యాపారం తలంపులు ఏమైనా జ్వరపడుతున్నాయా? బయట బల్యర్పణకి పావురం 10 రూపాయలకు అమ్ముతున్నారు, ఇక్కడ మందిరంలోనేమో 100 రూపాయలకు అమ్ముతున్నారు. బయట గొర్రె పిల్లలను 100 రూపాయలకు అమ్ముతున్నారు, వీళ్ళేమో మందిరంలో 1000 రూపాయలకు అమ్ముతున్నారు. ఏమండి? ఏంటంటే డిమాండ్ అంతా, వ్యాపారం అంతా, మాయం, మోసం అంతా.
మన యొక్క దేహము దేవునికి ఆలయం కాబట్టి ఈ యొక్క దేహాన్ని ఏం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడే శుద్ధీకరించుకోవాలి. పొద్దున్నే స్నానం చేసి రాత్రి స్నానం చేసినట్టుగా ఎప్పటికప్పుడే దేహాన్ని ఆయనకు నివాస యోగ్యమైన మందిరంగా ఉండేటట్లుగా ఏదైనా చెత్త ఏదన్నా వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వెంటనే శుద్ధీకరించుకోవడం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగైతే ఆయనను ఎప్పుడు నిరంతరం మనం మోసే గాడిదలంగా ముందుకు సాగుతామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజున మట్టల ఆదివారం రోజున యేసుప్రభు వారు గాడిద మీద ఆ యెరూషలేము పట్టణం అంతా హోసన్నా హోసన్నా అని ఊరేగించారు. ఆయనను మహింపరిచారు. ఆ మందిరం దగ్గరికి వెళ్ళాక ఆయన శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టాడు. మందిరం అంతా శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టి, మందిరం అంటే ప్రార్థనా మందిరం మాత్రమే, మందిరంలో ప్రార్థనలు మాత్రమే జరగాలి, ఇవన్నీ జరగకూడదు, తీసేయండి అని అన్నీ తీసేసి శుభ్రం చేయించేశాడు. కాబట్టి ఈ యొక్క మందిరం అండి ఎలా పడితే అలాగ ఉండక కాదు, ఇష్టానుసారంగా ఉండక కాదు, అక్రమంగా సంపాదించడానికి కాదు, పాపం చేయడానికి కాదు. చక్కని భర్త ఉన్నాడు, చక్కని భార్య ఉంది, పరిశుద్ధంగా బతకడానికి ఈ దేహం దేవునికి నివాస యోగ్యమైనటువంటి మందిరంగా ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకునే మందిరంగా దీన్ని కాపాడుకుంటేనే మనము ఆయన్ని మోసే గాడిదలం, లేకపోతే ఆయన్ని మోసే గాడిదలం కానే కాదని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 5వ మాట ఏమిటనగా ప్రియులారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, భూమి మీద ఉన్న మనుషులందరిలో మోసే మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగనుగాక. యేసు ప్రభు వారిని మోస్తున్న ప్రతి గాడిద సాత్వికులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా మారిపోవాలి చెప్పండి? సాత్వికులుగా మారిపోవాలి. ఆయన సాత్వికుడు. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమైన జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. ఏమండి, ఇప్పుడు ఆయన కాడిని మనం మొయ్యాలని చెప్తున్నాడు. అదే గాడిదను యేసుప్రభు మోయటం అంటే అదే. ఆయన కాడి అంటే ఆయన రాజ్యం. ఆయన కాడి అంటే ఏంటండి? ఆయన రాజ్యాన్ని మనం మొయ్యాలి, ఆయనను మనం మొయ్యాలి, ఆయన రాజ్యాన్ని మొయ్యాలి. ఏమండి, ఆయన రాజ్యం అనే కాడిని మొయ్యాలి అని అంటే ఏమి నేర్చుకోవాలంట? నా కాడిని మీరు మొయ్యండి. ఏమి నేర్చుకోండి అంటున్నాడు? నేను సాత్వికుడును, నేను దీన మనసు కలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని సాత్వికాన్ని నేర్చుకోండి, దీన మనస్సును నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే భక్తుడు అండి, మోషే భక్తుడు ప్రధాన ఐగుప్తు దేశానికి ఫరో అవ్వాలి. తర్వాత ఏమవ్వాలండి? ఐగుప్తు దేశానికి ఫరో కూతురు ఈయన పెంచుకుంది, మోషేని పెంచుకుంది. ఫరో తర్వాత ఫరో ఎవరు? ఇంకా అమ్మా చెప్పండి అమ్మా. ఐగుప్తుని పరిపాలించే ఫరో తర్వాత ఎవరింక? ఫరోకి కూతురు ఉందండి, ఆ కూతురికి పిల్లలు లేరండి, మోషేని పెంచుకుందండి. ఇప్పుడు ఫరో తర్వాత ఫరో ముసలుడు అయిపోతే ఇప్పుడు తర్వాత ఫరో ఎవరో? మోషే తర్వాత ఫరో. అలాగే పెంచింది ఫరో కూతురు, రాజులాగా పెంచింది మోషేని. సకల విద్యలు నేర్చుకున్నాడు, యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు, సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. ఈజిప్ట్ పిరమిడ్లు కనుక మీకు ఎవరికైనా డబ్బులు ఉండేకల్లా ఈజిప్ట్ వెళ్ళగలిగితే వెళ్తే చూడండి, ఈజిప్ట్ పిరమిడ్లు ఆశ్చర్యపోతాం అనమాట. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు పైన ఉంటాయి, పిరమిడ్కి ఎక్కడ ఉంటాయండి? పైన ఉంటాయి. ఈ రోజుల్లోనే ఆ యొక్క బుల్డోజర్లో ఇంకేమిటంటే జేసీబీలు వస్తేనే కానీ ఏదైనా పెద్ద పెద్ద రాళ్ళు అవి లేపితేనే కానీ లెగుత్తలేదు కదా. ఇంత రాళ్ళు లెగుత్తలేదు. పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద లారీ మీద, 20 చక్రాల లారీ మీద రాళ్ళు పెట్టి తీసుకెళ్తారు కదా, అలాంటి పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పిరమిడ్ కడితే పైన పెడతారు, ఆ పెద్ద రాయి తీసుకెళ్ళి. ఆ రోజుల్లో అంత టెక్నాలజీ ఎలా ఉంది, ఎలా పర్టికులర్ రాయి అంటే మనకు బొరపాడైపోతుంది. మోషే అంత జ్ఞానంగా ఆ పిరమిడ్లు కట్టించాడంట. మహాజ్ఞానం కలిగినోడు మోషే, సామాన్యమైన వ్యక్తి కాదండి.
అలాంటి జ్ఞానం కలిగినటువంటి మోషే ఒక ఐగుప్తుడు ఒక ఇశ్రాయేలీయుడు దెబ్బలాడుకుంటూ ఉంటే వెళ్ళాడు. ఎరా ఆయన ఎందుకు దెబ్బలాడుతున్నావురా, ఎందుకు కొడుతున్నావు అని అడిగాడు ఐగుప్తుడిని. ఆడేదో సమాధానం చెప్పాడు. ఏట్రా అని ఒక్క గుద్దు గుద్దాడంట. ఏం చేశాడంటే ఒక్క గుద్దు చచ్చిపోయాడంటున్నాడు. అంటే మనోడు ఎంత యుద్ధ విద్యుల్లో ఆరితీరిపోవడం మీరు గమనించండి. ఈ ఆధునిక కాలంలో బూస్లీ అని ఆయన ఎవరో దెబ్బకి చంపేస్తారని వార్తల్లో చెప్తే విన్నాను నేను. అండి మిగతా వాళ్ళు ఎవరైనా ఒక దెబ్బకి చంపితే ఎవరో మైక్ టైసన్ చంపుతాడంట ఒక దెబ్బకి. అలాగా ఒక్క దెబ్బకే చంపేసి అంత పవర్ఫుల్ అలాంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు మోషే. అంత కోపం ఉంటుంది అనమాట ఆయన దగ్గర. ఎంత ఉంటుందండి ఆయన కోపం, అంత కోపం అనమాట. అలాంటి కోపం కలిగిన వ్యక్తి ఐగుప్తుని ఎందుకు చంపాడు? తన ప్రజలు ఇజ్రాయెల్ని విడిపించాలనే ఉద్దేశంతోనే. నీ రూట్ కరెక్ట్ కాదు నాన్న. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి విడిపించాలంటే ఆ రూట్ పనిచేయదు, నువ్వు సాత్వికుడిగా మారితే అప్పుడు పనిచేద్దని చెప్పి ఈ మోషేని తీసుకెళ్ళి 40 సంవత్సరాలు సాత్వికం నేర్పించాడు దేవుడు. ఏం నేర్పించాడండి? మోషే సకల విద్యలు ఇశ్రాయేలుని విడిపించడానికి పనిచేయమంట. మోషే యుద్ధ విద్యలు ఇశ్రాయేలుని విడిపించడానికి పనిచేయమంట. మోషే జ్ఞానం ఇశ్రాయేలుని విడిపించడానికి పనిచేయమంట. మరి ఏం పని చేస్తుందంట చెప్పండి? ఏం పని చేస్తుందంట ఇశ్రాయేలుని విడిపించడానికి? సాత్వికం పనిచేస్తుందంట. ఇప్పుడు ఈయనకు యుద్ధ విద్యలు వచ్చండి, ఈయనకు ఒక కత్తిచ్చి ఫరో మీద యుద్ధానికి వెళ్ళినంటే పని వద్దండి? నిజమే యుద్ధ విద్యలు వచ్చు, ఈయనకి కత్తిచ్చాం. ఫరో మీద తిరుగుబాటు చేసి ఇశ్రాయేలు ప్రజలను పంపించాను వెళ్ళి తిరుగుబాటు చేస్తే ఫరోని ఆయన సైన్యాన్ని గెలవగలడా? అవదు కదా. వచ్చు మనోడికి ఒకరిని చంపగలదు, ఇద్దరిని చంపగలదు, 10 మంది చంపగలడు. ఆ ఒకరిని చంపినందుకే భయపడి ఫరోకి పారిపోయాడు లేదా? పారిపోయాడు. ఎంత విద్యలు నేర్చుకున్నా పారిపోయాడు ఫరోకి. అది అలా పని అవదు నాన్న. సాత్వికం నేర్చుకో, నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తానని చెప్పి 40 సంవత్సరాలు ఏం నేర్పించాడండి దేవుడు? సాత్వికం నేర్పించాడు. ఇప్పుడు మనోడికి ఏదన్నా తేడా వస్తే ఒక దెబ్బకి చంపేస్తాం అలవాటు, అంత కోపం. ఇప్పుడు అలాంటి వాడిని గొర్రెలు మేపి ఇక్కడ ఎట్టాడు. ఎక్కడెట్టాడండి చెప్పండి అమ్మ? ఎక్కడెట్టాడు? మిద్యాన్ దేశం పంపించాడు దేవుడు. మిద్యాన్ దేశం వెళ్ళాడు. అక్కడ ఇత్తురు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర గొర్రెలు మేపుతా కుదిరాడు. పిల్లడు మంచోడు అని చెప్పేసి ఇత్తురు తన కూతురుని పెళ్లి చేసేసాడు. ఇంకా అక్కడ సెటిల్ అయిపోయాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపాలంటే ఇక్కడలాగా మనకులాగా చదునుగా ఉండదు భూమి. పర్వతాలు, ఎత్తులు, కొండలకి అన్నీ ఎక్కాలి అండి. ఈ గొర్రెలతోని ఎలా ఉంటుందంటే, అమ్మ ఎవరే కూర్చోండిరా, అమ్మా కూర్చోండి అమ్మా. ఈ గొర్రెలతో ఎలా ఉంటుందంటే అండి, గొర్రెలు కాపరను చూస్తాయంట. ఏం చేస్తాయంటే గొర్రెలు కాపరను చూస్తాయి. రాత్రులు కూడా గొర్రెలు కాపరను చూస్తాయండి. కాపరి మెలకుగా ఉన్నాడు అనుకోండి, మా కాపరి మెలకుగా ఉన్నాడని అక్కడే ఉంటాయంట. కాపరి నిద్రాడు అనుకోండి, వెళ్ళిపోతాయంట. కాపరి నిద్రపోతే మా కాపరి మెలకుగా లేడు, ఎక్కడ లేడని వెళ్ళిపోతాయంట. ఎక్కడ దిక్కిపోదు, ఎక్కడ పోతే తెలదు. మనోడికి మెలకు వచ్చి చూసుకుని మళ్ళీ అట్లా ఎత్తుకుంటా కష్టం. ఎక్కడ ఉంటే దొరకవు. మనకులాగా ఏమన్నా 4 ఈదులో పేట, పర్వతం, ఎక్కడ పర్వతం, ఎక్కడ మూల, ఎక్కడుంది, ఎక్కడ ఎత్తుకుంటాడా అండి? రాత్రులు పగలు. అందుకని 2-3 కాపర్లు ఉంటే ఒక ఆయన పడుకుంటాడంటే ఇంకొకటి కాపలా ఉంటాడు. ఆడు పడుకుంటే ఇంకొక ఆయన కాపలా ఉంటాడు. ఎప్పుడు అలా చూస్తూ ఉండాలి గొర్రెల్ని. అప్పుడు గొర్రెలు కూడా చూస్తూ ఉంటాయి కాపర్ని చూసి, మనోడు మనం ఇంకా శ్రద్ధగా ఉన్నాడని చెప్పేసి ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటాయంట. ఇలాగున గొర్రెల కాపరిగా మనుషుల్ని అయితే కొట్టి చంపేస్తాడు. గొర్రెని ఏదన్నా కర్రెచ్చి కొట్టితే చచ్చిపోతే మరి మాంగారు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఉన్నదేమో పరాయి దేశం, మిద్యాను దేశం ఏమండి. కోపం తగ్గించుకున్నాడు మొత్తం. గొర్రెలు ఇలాగ తోలుతుంటే అలాగే వెళ్తున్నాయి, అలా తోలుతుంటే ఇలాగే వెళ్తున్నాయి. 10 ఏమో పైకి వెళ్తే 2 ఏమో కిందకి వెళ్తున్నాయి. మనిషి రే ఎన్నిసార్లు చెప్పాలరా అని గబాలను కొడతాక లేదుగా. ఆ 10 వెళ్తుంటే 2 కిందకి వెళ్తుంటే ఏం చేయాలి? అప్పుడు ఈ 2 తెత్తాక ఏం చేయాలి చెప్పండి? కిందకి వెళ్ళాలా? 2 తెత్తాక ఎక్కడికి వెళ్ళాలి? ఆ కాడికి వెళ్ళి కిందకి వెళ్ళి వాటిని ముళ్ళు కంపల్లోకి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా వాటితో పాటు వెళ్ళి ముళ్ళు ఈయన కూడా గుచ్చుకుంటూ తీసుకుని మాట్లాడతాక లేదు కదా. తీసుకుని వాటికి కూడా గుచ్చుకుంటూ తీసుకుని గాయాలు కట్టి తెచ్చి మళ్ళీ వాటిని జాగ్రత్తగా మందలో కలపాలి అండి. ఇలాగా ఓర్పు పెరిగింది, సహనం పెరిగింది, సాత్వికుడు అయిపోయాడు. 40 ఏళ్ళు పట్టిందండి. ఒక కోపం పర్ఫెక్ట్గా ఉన్న ఒక వ్యక్తి సాత్వికుడు అవటానికి ఎంతకాలం పట్టిందండి?
40 సంవత్సరాలు పెట్టింది. అప్పుడు అన్నాడు దేవుడు, నానా సరిపోద్దే, ఇప్పుడు వెళ్ళు, ఇజ్రాయేల్ని నా ప్రజలను విడిపించడానికి నేను పంపిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. వెళ్ళని ఏమిచ్చాడు? కర్ర ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఏమిటి ప్రభువా, ఫరో తర్వాత ఫరోలు అంటే యుద్ధ విద్యలందు సూపరు, కత్తి అని అడిగాడా? నానా ఇదిగో నా కర్ర, ఇది నీది కాదు, నాది కర్రది, ఈ చేతులెట్టు నిలిపో, సాత్వికం నేర్చుకున్నావు, తీసుకొచ్చే నా ప్రజలను అన్నాడు. కర్రట్టుకెళ్ళిపో తీసుకొచ్చేసాడండి ప్రజల్ని. కర్రట్టుకెళ్ళి తన ప్రజలను తీసుకొచ్చేసాడు. 10 అద్భుత కార్యాలు. మొత్తం ఐగుప్తు దేశం అంతా కూడా ఏమండి ఆ కర్రతో నీటిలో గట్టి కర్రతల గంటే రథం అయిపోతుంది. మొత్తం ఐగుప్తు దేశంలో ఉన్న నదులన్నీ రథం అయిపోయినాయి. అది బీభత్సమా, లేకపోతే కత్తెట్టుకెళ్ళి నలుగురిని చంపుతాం బీభత్సమా? అయ్యగారు చెప్పండి, ఏది బీభత్సం? దేవుని కర్ర పట్టుకెళ్తామే బీభత్సం. సాత్వికమే సూపరు అండి. సాత్వికుడు అయిపోయాడు. ఎంత కోపం ఉండే మనిషి ఎంత సాత్వికుడు అయిపోయాడంటే అండి, దాతాను, అబీరాము, కోరహను ముగ్గురు మోషేకి ఎదురుగుండా వచ్చి, నువ్వు అక్కడవే దూపం ఎత్తవా? నీకు ఎల్లకాలమను, మేము పరిశుద్ధులం కదా, మేము దూపం వేయకూడదా? నీ వేళ ఇచ్చించుకుంటున్నావు, ఇజ్రాయెల్లో అందరూ పరిశుద్ధులే, మాకు కూడా అవకాశమే అని తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే నానా అసలు అలా మాట్లాడితే పూర్వం మోషే అయితే ఎలా ఉంటుందండి? అక్కడ పూర్వం మోషే అయితే ఎలా ఉంటుందండి? ఏంట్రా అని అక్కడ కోడితే ఒక దెబ్బగా ఒక్కొక్కడు లేచిపోవాలి. ఇంకా అలాంటి కోపం, అలాంటి మోషే ఏమండి, వాళ్ళ ముగ్గురు వస్తే వాళ్ళ ముగ్గురికి 250 మంది మళ్ళీ సపోర్టు. ఎంతమంది అండి? 250 మంది సపోర్టు. అవును, వీళ్ళకి కూడా అవకాశమే. ఏంటి నువ్వు అక్కడవే, నువ్వేనా పెద్ద హీరో, నువ్వేనా పరిశుద్ధుడు, నువ్వేనా రోజు దూపం వేయాలా, వీళ్ళకి కూడా అవకాశమే అని ఇంకో 250 మంది సపోర్టుగా మాట్లాడుతుంటే ఇంత మహాభక్తుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి గొప్ప భక్తుడు వాళ్ళ ముగ్గురు ఎదురుగుండా సాష్టాంగ పడిపోయాడండి. ఎలాగండి? వాళ్ళ ముగ్గురు ఎదురుగుండా సాష్టాంగ పడిపోయాడు. ఇలా పడిపోయి ఇలా 2 చేతులు జోడించి సాష్టాంగ పడిపోయాడు. రేపు ఉదయాన్నే రండయ్యా మీరు అందరూ, ఎవరు పరిశుద్ధులో దేవుడు చెప్తాడు అంటున్నాడు. ఎలా చెప్పాడు? సమాధానం ఎలా చెప్పాడు? ఎవరు పరిశుద్ధులో, ఎవరు దూపమయ్యాలో దేవుడు తెలియజేస్తాడు, రేపు రండయ్యా అంటున్నాడు. నేను ఎక్కడ ఇచ్చించుకున్నాను నాన్న, తప్పమ్మ అలా మాట్లాడకండి. ఎవరు దూపమయ్యాలో, ఎవరు పరిశుద్ధులో దేవుడు తెలుస్తాడు, రేపు రండి, ఆయనే మీతో మాట్లాడతాడు అని సాష్టాంగం పడిపోతున్నాడండి. ఈ పక్కనే వీళ్ళకి సాష్టాంగం పడిపోతున్నాడు, వాళ్ళు అలాగే వెళ్ళిపోయి మళ్ళీ దేవుడి దగ్గర సాష్టాంగం పడిపోతున్నాడు. అయ్యా నాదేమైనా పొరపాటు ఉందంటే, నీదేం పొరపాటు లేదు నాన్న, రేపు నేను చూసుకుంటాను, నేను సైలెంట్గా ఉన్నా అన్నాడు. రేపు పొద్దున్న వచ్చాక దేవుడు చెప్పాడు ముందే, వాళ్ళకి మామూలు మరణం రాదని అర్థమైపోయింది మనోడికి. అప్పుడు అన్నాడు రాగానే, కోరహు, దాతాను, అబీరాముల ఇల్లు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోండి అన్నాడు. దూరంగా వెళ్ళిపోండి అంటే ఆ మాట విని భయపడిన వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు. ఈ 250 మంది సపోర్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళెల్లా ఆ 250 మంది ముగ్గురు అలాగ ఉన్నారు. వాళ్ళు వెళ్ళమన్నా వెళ్ళలేదు. చెప్పాడు ముందు మోషే, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పాడు అండి. కోరహు కొడుకులే వెళ్ళిపోయారండి దూరంగా. కోరహు కొడుకులే తండ్రి మాట వినకుండా, అమ్మో మోషే గారు చెబుతున్నాడు, ఏదో తేడా ఉంది, అక్కడ ఏదో మతలబు ఉంది, దూరంగా వెళ్ళిపోమంటాడని కోరహు కొడుకులే పారిపోయారు. మందిరంలో పారిపోయి బలిపేట కొమ్ములు పట్టుకున్నారు. అయ్యా మా నాన్న బట్టి మమ్మల్ని ఏం చేయక ప్రభు అని దేవుని ప్రార్థన చేస్తున్నారు. అలా తప్పుకున్నారు. లేదో భూమి వాళ్ళ అందరూ చుట్టూ ఉన్న భూమి అలా నెరవేడిచిందంట. అలా వెళ్ళిపోయారంట లోపలికి. అండి ఎలా వెళ్ళిపోయారంట? ఇప్పుడు ఎక్కడన్నా భూకంపం వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా చూస్తే 30 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, అలాగే వెళ్ళిపోద్ది లోపలికి కదా అండి, భూమి కిందకి వెళ్ళిపోద్ది. అలాగా వాళ్ళందరూ అలాగే వెళ్ళిపోయారంట భూమి పాతాళంలోకి. కాబట్టి వాళ్ళని వెళ్ళి ఒక్కొక్కరిని చంపకాయ కొడితే బీభత్సమా? సాష్టాంగపడి సాత్వికంగా ఉన్నాడు, ఇది బీభత్సమా? చెప్పండి, ఏది కరెక్టు? సాత్వికులుగా ఉండటం చాలా పవర్ఫుల్ అని మీకు నేను మనవి చేస్తున్నాను. భర్త ఏదైనా మాట అంటే అండి రివర్స్ అయిపోతాం, పెద్ద బీభత్సం కాదు. 10 మాటలన్నా సాత్వికంగా ఉంటే చాలా బీభత్సం. మీకు అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మీ అందరికీ వందనాలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, సాత్వికం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలండి? మీ ఇంట్లో 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి, 10 మంది పిల్లలు, కొడుకులు కూతుర్లు ఎవరో ఒకరు ఉన్నారనుకోండి. మా ఇంట్లో 3 ఉన్నారు మా పిల్లలు.
వాళ్ళ ముగ్గురితోనే మాకు ఒకసారి కోపం చేత ఉంటుంది. ఆడేమో తమ్ముని కొట్టేస్తాడు, వీడేమో ఆడిని కొట్టేస్తాడు. రే కొట్టుకోకుండా అని చెప్పినా సరే వింటలేదు అండి. అత్తమానం ఏదో ఒకటి చేయడిస్తూ ఉంటారు. చిరాకు వచ్చి ఏం చేస్తాం చెప్పండి? చిరాకు వచ్చి ఏం చేస్తాం? ఏడ్రా అని ఏదో బెత్తమట్టుకు వెళ్ళి ఆడనో ఎన్నో ఏదో ఒకటి దగలనెత్తాం. అప్పుడు సైలెంట్ అవుతారు కదా అండి. ఒక ముగ్గురికే మరి ఎలాగుంటే పరిస్థితి, 10 మంది ఉంటే ఎలా ఉంటుంది? ఆమె ఎలా ఉంటుంది? మరి 30 లక్షల మంది అండి. ఎంతమంది అండి అమ్మ? ఎంతమంది అండి? ఏంటి ఎంతమంది? 30 లక్షల మంది అండి. ఒకడు అంటాడు అరణ్యంలో సంపేత తీసుకొచ్చావా అంటాడు మోషే అని. ఇంకోటి అంటాడు మంచిలు లేవు అంటాడు. ఇంకోటి అంటాడు మాంసం లేదంటాడు. ఇంకోటేమో కిరకెళ్ళో దోసకెళ్ళేవు అంటాడు. ఇంకోటేమో రాళ్ళు ఇచ్చి కూడా చంపేంటారు మోసే అని అంటున్నాడు ఇంకొకడు అండి. రకరకాలుగా మోసే మీద అండి తిరుగుబాటు చేసేవాళ్ళు కొంతమంది, చనుక్కునేవాళ్ళు కొంతమంది అండి, శోధించేవాళ్ళు కొంతమంది, నువ్వే పరిశుద్ధులు మేము పరిశుద్ధులు అనేవాళ్ళు కొంతమంది అండి. ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల మాటలు వినపడుతున్నాయో, ఎన్ని వినపడినా ఒకటే 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 పద్ధతి, సాత్వికం. ఏంటండి? సాత్వికం. ప్రతివాడికి సాష్టాంగం పడిపోతామే. ప్రతివాడికి ఆడు ఈయనేమో ఆకాశము తెరిచి మన్నాను రప్పించే రేంజ్లో ఈయన ఉన్నాడు. మన్నా పడ్డాక తినేసి బ్యాచ్లో వాళ్ళు ఉన్నారు అండి. వాళ్ళకు కూడా ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ప్రతి ఓడికి సాష్టాంగం పడిపోతుంది. అయ్యా నేను ఎప్పుడు ఇచ్చించుకున్నాను రా, ఏం మాట్లాడుతున్నారు రా. ఇదే పద్ధతి. కోపం లేదు, సాత్వికం. భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు, నేను సాత్వికుడను, నేను దేన మనసు గలవాడిని. నా యొద్ద మీరు ఈ రెండు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకే విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పాడు. కాబట్టి నేను ఆయన్ని మోసే గాడిదనైతే చెప్పండి చెప్పండి, ఆయన్ని మోసే గాడిదనైతే ఏం నేర్చుకోవాలా? సాత్వికం నేర్చుకోవాలి, దేన మనస్సును నేర్చుకోవాలి, తగ్గించుకోవటం నేర్చుకోవాలి. అమ్మ ఏమైనా అర్థమవుతుందంటారా అండి? అలా నేర్చుకుంటే మనం ఆయన్ని మోసే గాడిదలంగా, ఆయన్ని మహింపరిచే బిడ్డలంగా మారుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? మీ ఇంట్లో సాధన చేయండి, మీ ఇంట్లో సాధన చేయండి. భార్య కోపంగానో టపటపటపటమంటే 10 మాట్లాడేసింది అనుకోండి, సైలెంట్గా ఉంటాం. ఏం చేస్తాం మేము ఏమండి? ఏం చేస్తాం? సైలెంట్గా ఉంటాం. ఏం చేస్తాం? తర్వాత కాసేపు మళ్ళీ వాళ్ళే కోపంలో అనేసానని అని వాళ్ళే వస్తారు దగ్గరికి కదా. 4 మాటలు అంటామని మరి నేను కూడా రెచ్చిపోయాను అనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? సాత్వికం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? ఒకవేళ ఒక్కొక్క ఇంట్లో భర్త కొంచెం స్పీడ్గా ఉంటాడు, పుత్తుపున్నని తిట్టేస్తుంటాడు. భార్య ఏమి నేర్చుకోవాలా? సాత్వికం నేర్చుకోవాలి. మనందరం సాత్వికం నేర్చుకోవాలి, దేన మనసును నేర్చుకోవాలి, తగ్గించుకోవటం నేర్చుకోవాలి. మాటకు మాట కాదు జవాబు. మహాదేవుడు, మహాకాశాల పట్టజాలన దేవుడు, ఆకాశం నా సింహాసనం అన్నాడు. అంటే ఇక్కడ కుర్చీ ఎత్తే ఆ కుర్చీ ఆకాశం అంట. ఇంత పెద్ద ఆకాశం ఆ కుర్చీ అంట. ఆ కుర్చీ మీద ఆయన కూర్చుంటాడంట అంత పెద్ద ఆకాశంలో. అలా కూర్చుని కింద కాళ్ళు ఎడితేనంట అది భూమి అంట. అంటే ఎంత పెద్ద దేవుడు అండి! అంత మహాదేవుడు అండి సాత్వికుడిగా మారిపోతే మనం ఏముంది సార్ పెద్ద అడబిడే, అంత గర్వం ఎందుకు మనకి? మనము సాత్వికులంగా దేన మనస్సు కలిగిన వాళ్ళంగా మనం మారిపోతే ఆయనను మోసే గాడిదలుగా ముందుకు సాగిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వ మాట ఏమిటనగా, కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము అమ్మ ఆగరా. కీర్తన 25:9. ఆయన న్యాయ విధులు, ఆయన మార్గమును దీనులకు నేర్పును. అంతేనమ్మా? అది ఉందా లేదా? అది దీనులకే నేర్పిస్తాడు. ఆయన మార్గములన్నీ నేర్పిస్తాడు, ఆయన న్యాయ విధులన్నీ నేర్పిస్తాడు. ఎవరికి నేర్పిస్తాడు చెప్పండి?
ఎవరికి నేర్పిస్తాడంట? దీనులకు నేర్పిస్తాడు. మనము దీనులంగా మారితే, ఏమండి, మనము తగ్గించుకోవటం నేర్చుకోగలిగితే మనకు ఆయన మార్గాలు నేర్పిస్తాడు, ఆయన న్యాయ విధులు నేర్పిస్తాడు. మనము దీనులం కాకపోతే, కొంచెం గర్విష్ఠులము, హెచ్చించుకునే వాళ్ళం అయితే ఆయన న్యాయ విధులు నేర్పడం, ఆయన మార్గాలు నేర్పడం ఏమీ తెలియదు మనకి. మనము ఆయన దగ్గరికి వచ్చి మనము దీనులంగా ఉండటం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలండి? దీనత్వం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరికి కూడా దీనులుగా ఉంటాకి ఇష్టం ఉండదు. ఉంటుందా? ఇష్టం ఉండదు. కానీ అదే సూపరు. యేసు ప్రభు వారే మహాదేవుడే ఉండి ఆయనే దీనత్వాన్ని నేర్చుకుంటే, మనం ఆయన్ని మోసే గాడిదలమైతే ఖచ్చితంగా మనం కూడా దీనత్వాన్ని నేర్చుకోవాలని దేవుని పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి ఆయన మార్గములను నేర్పిస్తాడు, ఆయన ఆయన న్యాయ విధులను నేర్పిస్తాడు. కీర్తన 45:4, ఎవరికైతే వినయం ఉంటుందో వాళ్ళకి సత్యమును నీతిని వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు అది సత్యమును వినయముతో కూడిన నీతిని మనం నేర్చుకోవాలి. అండి, స్పానం పోయిన అబద్ధం ఆడకూడదు, నీతిగా బ్రతకాలి, వినయంగా ఉండాలి. ఎలా ఉండాలండి? వినయంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? దీనులుగా ఉండాలి, వినయంగా ఉండాలి, తగ్గించుకోవాలి, సాత్వికం నేర్చుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆయన్ని మోసే ప్రతి గాడిద కూడా ఈ యొక్క వినయమును నేర్చుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. వినయంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలాగండి? వినయంగా ఉండటం నేర్చుకుంటే అసలు తగులే రావు. వస్తాయా అండి? తగులే రావు. వినయం లేకే అన్ని సమస్యలు అన్నీ వినయం లేకే. కాబట్టి ఎప్పుడైతే తగ్గించుకోవటం వచ్చిందో, ఎప్పుడైతే వినయం వచ్చిందో, ఆటోమేటిక్గా దేవుని లక్షణాలు ఒకటి మనం నేర్చేసుకుంటున్నట్టే. కాబట్టి ఇంకెక్కువ చెప్పలేను. 2 కొరింథీ 10:1 వాక్యాన్ని కనుక మనం చూస్తే, అనుకువ గలవాడుగా ఉండాలన్నాడు. ఎలా ఉండాలంటే అండి? అనుకువ గలవాడిగా ఉండాలి అన్నాడు. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు అది మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. ఏమండి, ఎలాగున్నాడంటే వాళ్ళ ఎదుట ఎలాగున్నాడంట? అనుకువ గలవాడిగా ఉన్నాడటండి. ఎలా ఉన్నాడంటండి? అనుకువ గలవాడిగా ఉన్నాడంటండి. పౌలు మహాశయుడు, మహాభక్తుడు. ఆయనే యేసు ప్రభు వారి మాదిరిని బట్టి ఆయనలాగా సాత్వికుడుగా ఉండటానికి నేర్చుకున్నాను, మీ ఎదుట అనుకువ గలవాడిగా ఉన్నాను అని సాక్ష్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎంత తోలమండి? ఎలా ఉండాలి? మనం అనుకువ కలిగిన వారుగా ఉండాలి. అనుకువ కలిగిన వారంటే ఎలా ఉంటారు సార్? కొంచెం చెప్పండి ఎవరొకరు. అమ్మ, అనుకువ కలిగిన వాళ్ళంటే ఎలా ఉంటారు? అమ్మ మీరు చెప్పండి. అమ్మ, అనుకువ కలిగిన వారు అంటే ఎలా ఉంటారు? వినయంగా. అమ్మా, అది అనుకువ, తగ్గించుకునే, సహించుకునే పద్ధతి, ఓర్చుకునే పద్ధతి. అనుకువ కలిగిన వారుగా, గడగలలాడేవారుగా, అలాంటి పద్ధతులు మనం నేర్చుకోవాలి. ఏమండి, పౌలు మహాశయుడు చెప్తా ఉన్నాడు, సాత్వికాన్ని నేర్చుకున్నాను, మీ అందరి ఎదుట అనుకువ కలిగిన వాడుగా జీవించాలని మీకే తెలియను అని చెప్తా ఉన్నాడు. అండ్ గలతీ 6:1-2, ఒకవేళ మనలో ఏ సహోదరుడైనా తప్పిపోతే, ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటే, సాత్వికమైన మనస్సుతో అలాంటి వాడిని మంచి దారికి తీసుకొని రావాలి, ఒకని భారములు ఒకరు భరించాలి అన్నాడు. సహోదరులరా, ఒకడు ఏ తప్పిదములైనా చిక్కుబడి ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఒకవేళ తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకుంటూ
సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకురావాలని చెప్పాడు. అమ్మా నా వైపు చూడండి. ఒకవేళ ఇంతమంది మనం ఉన్నాం, మనలో ఎవరైనా ఒక్కళ్ళు తప్పు మార్గంలో చిక్కుపడ్డారు అంటే కావాలని వెళ్ళలేదైనా ఆ మార్గంలో వెళ్తుండగా తప్పు మార్గంలో చిక్కుకున్నాడు. మనం అందరూ చూసినప్పుడు ఏం చేయాలి? ఎరా మరి పెద్ద భక్తిపరుడు వచ్చి బయలుదేరి 3 నెలలు అవ్వకుండా మరి ఎలాగ వెళ్ళిపోతాం కదా, పాపంలో పడిపోతాం కాదు, మరి పరిశుద్ధంగా ఉండాలి అని మళ్ళీ పోట్లు పడవకుండా, గాయపరచకుండా, ఈట్లు గట్ట వేయకుండా ఏం చేయాలంట? అతడు పాపములో చిక్కుపడ్డాడు, తప్పిదంలో చిక్కుపడ్డాడు. ఒకవేళ నేను కూడా శోధింపబడుదునేమో అని సాత్వికముతో వెంటనే ఆడి మీద బాణాలు వేసాడిని ఏమంటే గుచ్చటం కాదు. ఏదైనా తప్పిదంలో పొరపాటున ఎవడైనా పడితే వాడిని సాత్వికముతో మళ్ళీ ఏం చేయాలి? మంచి దారికి మనం నడిపించాలి. తలకో మాట వేసి ఆడి గాయాన్ని పుండు మీద కారం వేసి ఇంకా ఎక్కువ శాతం కాకుండా, ఏమండి నాన్న ఇది ఎలా జరిగింది, ఎలా చిక్కుపడ్డావు అని మంచిగా అడిగి, నేను అనుకోలేదు ఇలాగ వస్తుంటే ఇలాగ చిక్కుపడ్డాను అని ఆయన చెప్తాడు కదా. దాన్ని బట్టి మనము ఒకని భారములు ఒకళ్ళు భరిస్తూ సాత్వికముతో మరలా అతడిని సంపాదించుకోవడం కోసం మంచి దారికి అతన్ని మనం నడిపించాలి. ఎందుకంటే రేపొద్దున ఒకవేళ నేను శోధింపబడతానేమో అనే భయంతో ఇలాగా ఒకడు తప్పిపోతాడిని మరలా తెచ్చుకోండి, మంచి దారికి వచ్చేలాగా సాత్వికంతో సంపాదించుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా ఒకళ్ళు తప్పిపోతే మనం సంకలు గుద్దుకున్నట్టుగా సంతోషపడతాం. నేను కాబట్టి నిలబడి ఉన్నాను, దేవుళ్ళు వాడు తప్పిపోయాడని మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. రేపొద్దున నేను తప్పిపోతానేమన్న భయంతో, నాన్న అలా కాదురా, ఇలా చేయకూడదు నాన్న అని ఆడితో మంచిగా మాట్లాడి ఆడిని మరలా తప్పు ఒప్పుకోమని మనం సాత్వికంతో మాట్లాడి, ప్రభువా పొరపాటు అయిపోయింది, నేను ఈ దారికి రాకుండా ఉండాల్సింది, పనుకోకుండా వచ్చాను, ఇక్కడ చిక్కుపడిపోయాను, నన్ను క్షమించి ప్రభు అని ప్రార్థన చేసుకోరా అని ఆడితోనే ప్రార్థన చేయించి దేవుని చేత క్షమాపణ పొందేలా చేసి మళ్ళీ రానా అని చెప్పేసి తెచ్చుకోవాలి. మళ్ళీ మనం సంపాదించుకోవాలి అతన్ని. ఈ విధానం నేర్చుకోవాలి, సాత్వికంతో సంపాదించుకోవాలి. ఒక పోగొట్టుకున్న గొర్రెను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 100 గొర్రెలు ఉన్నాయంట దొడ్లో, ఒక్క గొర్రె పోయిందంట. అది కూడా చెప్పాడు యేసు ప్రభు. 100 అక్కడ వదిలేసి ఒకదాని కోసం వెళ్ళాడంట. వెళ్ళేది ముళ్ళ కంపల్లో చిక్కిపోయి ఉంటే, రక్తం కారుతూ ఉంటే ఆ ముళ్ళ కంపల్లోకి ఆయన కూడా ముళ్ళు గుచ్చుకున్నాయని దాన్ని జాగ్రత్తగా తెచ్చి ఆ ముళ్ళని తీసి గాయాలు కట్టి ఈయనకి గుచ్చుకున్న ముళ్ళని కూడా తీసుకుని ఈయన అవన్నీ గాయాలు కట్టుకుని ఆ గొర్రెని మరలా సంపాదించుకుని తెచ్చి 100లో కలిపాడంట, 99లో కలిపాడంట. దేవునికి స్తోత్రం కలిగనుగా. అలాగ మనకు సాత్వికం ఉండాలి. పోతాడు, వచ్చిన వస్తాడు, లేత లేదు. ఈ సిస్టమ్ కుదరదు. ఏమండి ఎలాగంట? చాలామంది పోతాడు, ఎవడికి ఇష్టమవుతాడు వస్తాడు, పోతారు. అలా కాదు. ఎవడైనా ఒకడు పోతే ఏండి సాత్వికంతో తిరిగి మరలా అతన్ని సంపాదించుకోవాలి. అలాంటి తాత్పర్యం మనం అందరం కలిగి ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఆఖరిగా ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను అండి. 7వ మాట, 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. మనము క్రీస్తు ప్రభుల వారిని మోసే గాడిదలమైతే ఆయనను మహింపరిచే వాళ్ళుగా బతకాలి. ఆఖరి మాట, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన్ని మహిమపరిచే వాళ్ళంగా బతకాలి అండి, ఆయన్ని మోసే వాళ్ళం అయితే. 1 సమూయేలు 6, 10 నుంచి 12 వరకు. నేను చెప్పేనా? మీరు తీసే లోపల కట్టి అబ్బా బెత్షెమెషు మార్గమున పోతూ అరుచుస్తూ చక్కగా వెళ్ళిపోయి అని చెప్పి రాసి పెట్టాడు. ఒకసారి నా వైపు చూడండి అమ్మ. అలా చదివితే మనకు అంత అర్థమవుతుంది కానీ అమ్మ నా వైపు చూడండి. ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు అండి. ఎక్కడికని చెప్పండి ఎక్కడ ఎలాగా ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేల్ ఏం చేశారు? ఫిలిస్తీయులు గెలుతున్నారు, మనం ఓడిపోతున్నాం అని చెప్పేసి 1 రోజు 2 రోజులు చూసాక 3వ రోజుని మన దేవుడైన యెహోవా మందసం ఉంది కదా మనకి, ఆ మందసాన్ని యుద్ధభూమిలో తెచ్చుకుంటే మనం గెలుస్తాం అని వీళ్ళకి అనుకుని మందసం తెచ్చేసి ఆర్భటించి యుద్ధంలోకి వెళ్తే ఫిలిస్తీయులు అయ్యి బాబు ఈ రోజు ఏంటో ఇశ్రాయేల్ ఆర్భాటంగా ఉన్నారు, మనం ఓడిపోతామేమో అని మొత్తం మీద వాళ్ళకు కూడా ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి యుద్ధానికి వచ్చారు. మళ్ళీ వాళ్ళే గెలిచారు, వీళ్ళే ఓడిపోయారు. అప్పుడు ఈ మందసాన్ని పట్టుకుపోయారు వాళ్ళ ఫిలిస్తీయులు. దాన్ని చూసుకునే కదా వాళ్ళు అంతా కేకలేశారు అని పట్టుకుపోతే అండి
ఈ యొక్క మందసం వాళ్ళ దేశంలో పెట్టుకుంటే వాళ్ళ చేలన్నీ కూడా పడిపోయినాయి. వాళ్ళ చేలన్నీ కూడా ఏమైనాయండి? పందికొక్కులు ఆ చేలు ఇలా కట్ చేసినాయి అంట. ఇప్పుడు వరి చేను ఉందనుకోండి, ఇలాగా అది ఇలా కట్ చేసామనుకోండి మొదల కాడ ఇలా పడిపోతే ఇంకే పంట ఉంటుందా? మొత్తం ఫిలిష్తీయుల పంటలన్నీ కూడా పడిపోయి ఉన్నాయి. తెల్లరగా చూసి ఇదేట్రా ఈ పంటలన్నీ ఇలా పడిపోయినాయంటారా అని చూస్తే పందికొక్కులన్నీ కరిచేసినట్టుగా అర్థమైంది వాళ్ళకి. ఇన్ని పందికొక్కులు ఎలాగ వచ్చినాయి, దేశమంతా ఒకసారి ఇలా జరిగిందని అంటే దేవుని మందసం మనం తెచ్చాం, అదే పొరపాటు వాళ్ళకి అర్థమైపోయింది. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? దేవుని మనసు మనం తెచ్చాం, అందుకని ఇలాగైందని అర్థమైపోయింది. తర్వాత ఫిలిష్తీయులందరికీ రహస్య స్థలాల్లో ఇంత గడ్డలు వేసినాయి అంట. ఏమేసినాయి అంటండి? సెగడ్డలు వేసినాయి అంటండి. ప్రతి ఓడు బాధ పోటు ఏమండి, అయ్యబాబు రే నాకేసిందంటే అందరికి వేసింది ఏంటి, మొత్తం అందరికి దేశం అంతా వేసేసింది ఏంటి, ఇది కూడా మా మనసు ఉంది కాబట్టి దేవుడు మహిమే అనుకున్న వాళ్ళకి అర్థమైపోయింది. అండి ఇప్పుడు ఏం చేశారు? ఒరే కొత్త బండి తయారు చేద్దాం. ఏం చేద్దాం? కొత్త బండి తయారు చేద్దాం. దేవుడికి ఆయన ద్వారాగానే ఇవన్నీ జరిగినాయని మనకు అర్థమవుతుంది కాబట్టి పందుకొక్క రూపంలో బంగారంతో కొన్ని చేద్దాం, గడ్డల రూపంలో కొన్ని చేద్దాం, బంగారంతో చేసి ఒక కొత్త బండి తయారు చేయించి ఇది ఆ దేవుడికి పరిహారంగా పెట్టి అక్కడ ఆ బండికి ఒక 2 పాడావులు తెచ్చి కట్టేసి వదిలేద్దాం. ఆ పాడావులు గనక బెత్షెమెషు మార్గం గుండా ఇశ్రాయేలు దేశం కనుక ఈ మనసాన్ని తీసుకెళ్ళిపోతే ఆ దేవుడే గొప్పవాడు, మహిమ కలిగిన దేవుడు అందాం. అవి తీసుకెళ్ళకపోతే ఉత్తుతే ఆ దేవుడి మహిమ ఏం లేదు, మామూలుగానే మనకు అందరికి గడ్డలేసినాయి, మామూలుగానే మన చేలన్నీ పోనీ అని మనం ప్రచారం చేద్దాం అని తీర్మానం చేశారు ఫిలిష్తీయుల సర్దారులు అందరూ. అండి అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా అండి? ఇప్పుడు మీకు లాజిక్ ఏంటంటే ఈ యొక్క బండిని ఎద్దులు లాగుతాయా పాడావులు లాగుతాయా చెప్పాలి? బండిని ఎద్దులు లాగుతాయా పాడావులు లాగుతాయా? ఎద్దులు లాగాలి. ఎద్దులు అంటే మగయ్యి, పాడావులు అంటే ఆడయ్యి. అండి ఒకవేళ పాడావులకు కూడా కట్టారు లాగాలంటే అది మామూలుగా ఉన్నప్పుడు లాగుతాయా, పిల్లల్ని పుట్టిన వెంటనే తీసుకెళ్ళి కడితే లాగుతాయా అండి? ఇప్పుడు పాడి ఆవు అంటే ఏంటంటే బాలింత అనమాట. పాడావు అంటే ఏంటండి? బాలింత. ఒక స్త్రీ ఒక ఆడబిడ్డనో మగబిడ్డనో పుట్టిన తర్వాత ఆ స్త్రీని తీసుకొచ్చి అండి ఇల్లు పని అంతా చేయమని ఎవడన్నా అంటాడు? అసలు ఏ బుద్ధి లేనోడని అంటాడా అంటే? 3 నెలలు తల్లిగారు ఇంటికాడ పెడతారు. ఎందుకు పెడతారు? ఆ తల్లి జాగ్రత్తగా చూసుకుని పనులన్నీ చేసుకుని 3 నెలలు అయ్యాక మొత్తం శరీరం అంతా కాస్త ఆరి పని చేసుకునే అంత పరిస్థితి వచ్చాక అప్పుడు అత్తగారింటికి పంపుతారు. అవునా కదా అండి? ఇప్పుడు అప్పుడే పుట్టిన దోళ్ళను 2 పుట్టిని అలాంటి 2 పాడేవులు తెమ్మన్నారు. వాళ్ళ కుట్ర మీరు గమనించాలి, మీకు అర్థం అవ్వాలి అండి. ఇప్పుడు ఆ పాడి ఆవుల దూడల్ని ఇంట్లో పెడతారంట. ఎక్కడ పెడతారంట అండి? ఈ రోడ్డు మీద ఈ బండికి 2 ఆవుల్ని కట్టారు, పాడావుల్ని. వాటి పిల్లల్ని ఆ ఇంట్లో దీని పిల్లలు ఆ ఇంట్లో పెడతారంట, దీని పిల్లల్ని ఈ ఇంట్లో పెడతారంట. ఇప్పుడు ఈ ఆవులేమో ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోవాలంట. వెళ్తాయా గారు? వెళ్తాయా? మీరు ఒకవేళ దాన్ని కర్రెచ్చి కుట్టినా అసలు బాలింత దేహం అంటే కొట్టకూడదు. బాలింత దేహం అంటే అలా బండి మీద కాడి పెట్టకూడదు. పెట్టచ్చా? పెట్టకూడదు. ఇప్పుడు బాలింత ఆవులను తీసుకొచ్చి కాడి మీద పెట్టి పిల్లల్నేమో ఇంట్లో పెట్టి ఇప్పుడు అంట ఇశ్రాయేలు దేశం తీసుకెళ్ళిపోతానంట దేవుడు మహిమ కలిగిన దేవుడు అంట. తీసుకెళ్ళకపోతే ఉత్తుదే ఆ దేవుడు మహిమ లేదు, మనకు మామూలుగా వచ్చినాయని దేశం అంతా ప్రచారం చేస్తారంట. వీళ్ళ తీర్మానం కుట్రపూరితంగా ఉందా కరెక్ట్గా ఉందా చెప్పండి? కుట్రపూరితంగా ఉంది. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పాడి ఆవులు చస్తే ఎల్లో, కరెక్ట్ కదా? పాడి ఆవులు చచ్చిన ఎల్లో, మనం కర్రతో కొట్టిన ఎల్లో, కొరడతో కొట్టిన ఎల్లో, వాటి పిల్లల్ని ఆ ఇంట్లో పెడితే ఆ పిల్ల కోసం చచ్చిపోతే కానీ వెళ్ళదు. అది వెళ్తుందండి? వెళ్ళదు. పిల్ల పక్కనే ఇంట్లో ఉంటే వెళ్తుందా? చచ్చినా వెళ్ళదు. అది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మనం ఇలా పెట్టి తీర్మానం చేసామని దేశమంతా ప్రచారం చేద్దాం. ప్రతి టీవీలో వచ్చేస్తుంది, దేవుని మందసం పెట్టారు, ఇలా ఆవులు పెట్టారు, అవి ఏమో తీసుకెళ్ళలేదు, ఆ దేవుడు మహిమ కలిగినోడు ఏం కాదు, మనకు మామూలుగానే చీలన్నీ పాడైపోయి గెటలు ఉత్తునే వచ్చినాయి అని న్యూస్లో చెప్పిస్తారనమాట అందరితోనే. అంటే ఇప్పుడు ఆ దేవుడు మహిమ కలిగిన దేవుడు అని అనకూడదు ఎవడనో, అది ఇలా కుట్ర అండి. రైట్, ఇలా అనుకున్నట్టుగా అన్నీ జరిగిపోయి దోళ్ళనేమో అక్కడ పెట్టారు, వీటి మీద మందసాన్ని పెట్టారు, వాటి మీద కాడి పెట్టారు. పెడితే అమ్మ నా వైపు చూడండి,
బాలింత దేహమైనా, ఏం దేహమైనా? బాలింత దేహమైనా. బిడ్డలు అటువైపున ఒకటి ఇంట్లో, ఇటువైపున ఒక ఇంట్లో పిల్లలున్నా ఈ రెండు ఆవులు చెప్పుకున్నాయంట. ఏమని? మనల్ని పుట్టించిన సర్వలోకనాథుడకు దేవుని మహిమ కలిగిన మందసం మోసే మహాభాగ్యం మనకు వచ్చింది. ఓపిక లేకపోయినా, బాలింత దేహమైనా దేవుడు మహిమ కలిగిన వాడిని నిరూపించే ఛాన్స్ మనకి ఇచ్చేసారు. వీళ్ళు ఏదో రకంగా ఒప్పు తెచ్చుకుని జాయికి వెళ్ళిపోదాం అని చెప్పుకున్నాను. రెండును చెప్పుకొని ఒకవేళ ఆ పిల్ల అరుపు కానీ ఈ పిల్ల అరుపు కానీ వినపడితే ఎక్కడ ఆగిపోతామో అని ఆ పిల్లల అరుపులను వినపడకుండా ఈ రెండు కేకలు వేసుకుంటా, ఆవులు ఎలాగా కేకలేస్తాయి అంటాయా అలాగా ఆ రెండు కేకలు వేసుకుంటా అలాగే జాయిగా నడుచుకుంటా బెత్షెమెషు మార్గం గుండా ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్ళిపోయినంట. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? అప్పుడు అన్ని టీవీలు ఏం చెప్తున్నారు? దేవుని మందసాన్ని బాలింత దేహంతో ఉన్న ఆవులు బెత్షెమెషు మార్గం గుండా ఇశ్రాయేలు దేశం తీసుకెళ్ళిపోయి ఇశ్రాయేలు దేవుడే మహిమ కలిగిన దేవుడు అని అన్ని టీవీల్లో చెప్తున్నారు. దేవునికి మహిమ వచ్చింది, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సర్దారుల తీర్మానం వీగిపోయింది. దేంట్రా మనం ఎంత పకడబందిగా చేస్తే ఆవులు ఎలాగ వెళ్ళిరని బుర్ర పట్టుకున్నారు. వాళ్ళకి అర్థమై సావలా. ఏమండి? మనకి ఎన్ని కష్టాలున్నా, నా పాయింట్ చివరి పాయింట్కి వచ్చేసాను. మనకి ఎన్ని కష్టాలున్నా, బాలింత దేహం లాంటి పరిస్థితులు అయినా, బిడ్డల కళ్ళ ముందే ఉన్న సర్వలోకనాథుడగు దేవుని మహిమ కొర్రకు మనం మందసాన్ని మోసే వాళ్ళంగానే ఉండాలి, వెనకడుగు వేసే వాళ్ళం ఉండకూడదు. ఆయన రుణం మనం ఎలాగైనా తీర్చుకోలేము. ఏమండి? ఆ బాలింత దేహంతో ఉన్న ఆవులు ఆయన మందసాన్ని తీసుకుని దేవుని మహింపరిచినట్లుగా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని శోధనల్లో ఉన్నా దేవుని మహిమ కొరకు మాత్రమే బతకాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలి.